మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. రామకృష్ణపూర్ సిహెచ్పి శివాలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బి జోన్ ఏరియాలోని 3, 17, 18, 19వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాల్కా సుమన్. సిహెచ్పి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో పూజలు చేసి మా మిత్రపక్షమైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మేము అందరూ కూడా కలిసి మన బీ జోన్ సెంటర్లోని షాప్స్ నుంచి రాజీవ్ చౌక్ వరకు కూడా వివిధ షాపులు దిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మున్సిపల్ ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో గతంలో ఈ మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించినటువంటి మేము, అంతేకాకుండా గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మా పార్టీ మళ్ళొక్కసారి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మాకు తోడుగా నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో పనిచేసేటటువంటి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన గట్టిగా నిలబడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఉన్నారు. వారు మేము కలిసి మంచి సుపరిపాలన అందిస్తాం, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తాం. మంచిగా ప్రజలకు నిత్యం మా వాళ్ళంతా అందుబాటులో ఉండి ప్రజాసేవలో పాల్గొంటాం. కాబట్టి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు అడ్డగోలు హామీలని వాళ్ళు 3 ఏళ్ళ ఈ పరిపాలనలో 3వ సంవత్సరం నడుస్తున్న 3 ఏళ్ళ ఈ పరిపాలనలో వాళ్ళు ఏమీ చేయనటువంటి విషయాలు కూడా ప్రజలందరూ కూడా వివరిస్తూ ఇంకో సంవత్సరం 2 ఏళ్ళే వాళ్ళ గవర్నమెంట్ పెద్దగా ఈ 3 ఏళ్ళు చేయని వాళ్ళు లాస్ట్లో ఏం చేస్తారు? వాళ్ళకి ఆ సోయి లేదు, వాళ్ళకి ఆ తపన లేదు, ప్రజలంటే ఈ ప్రాంతం అంటే ఆ ప్రేమ లేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళొకసారి చెయ్యి కొట్టేసి మన చేతులు దాల్చుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరినాం.